ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. చేతికి రావాల్సినటువంటి ఒక ఆదాయం అనుకోకుండా మీకు వచ్చి చేరేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం ఖర్చు పెట్టేటివి సంతోషించే పరిస్థితి ఈ వారంలో ఉంది. షష్టములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని మీరు నిర్వర్తిస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.